ప్రతి నాయకుడు ఎవరైనా కబ్జా చేసో లేకపోతే ఇల్లీగల్ గా తీసుకొని ఏది చేసినా ఇది నేను తీసుకున్నా లీగల్ గా తీసుకున్నా అని చెప్తే తప్ప ఎవరు కూడా కబ్జా చేయలేదు. ఎందుకంటే చెరువు అనేది ఫస్ట్ టైం అనిపించింది, వాటర్ కూడా ఉన్నాయి. కాకపోతే ఈయన వేరే ద్వారా కొనుక్కోవటం ఎట్లా కొనుక్కున్నా అనేది కొంతమంది ఆలోచిస్తారు. సో ప్రతి ఒక్కరు కూడా ఏమంటారు, పవన్ కళ్యాణ్ కొనుక్కోవచ్చు కానీ చెరువు వాటర్ అనేది ఇప్పటికి కనిపిస్తున్నాయి కదా. సో దాని గురించి మీరు జనం ఏమనుకుంటారు, పవన్ కళ్యాణ్ అందరిలాగానే సారథపౌరు అనేది అక్కడ కనిపిస్తా ఉన్నది, కొంతమంది అనుకుంటా ఉన్నారు. అది పరిస్థితి. అంటే తెలిసి అంటే ఇప్పుడు ఒక వ్యక్తి ద్వారా అమ్మింటారు. సో అది చెరువు అనే విషయం అలా చూసిందా చూడలే అంటే ఇప్పుడు వాటర్ ఉన్నాయి కదా, ఒకప్పుడు లేకపోయినా ఇప్పుడైతే వాటర్ ఉన్నాయి. సో దానిపైన పవన్ కళ్యాణ్ ఇప్పుడు విచారణ చేయమని కానీ ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా పవన్ కళ్యాణ్ ఏ లీడర్ అయినా ఫస్ట్ చేస్తారు, తర్వాత నాకు సంబంధం లేదు ఒకవేళ ఏమైనా ఉంటే వేరే వాళ్ళ ద్వారా కొనుక్కున్నా మీరు ఎంక్వైరీ చేయరంట. కానీ ఆ వాస్తవం ఏమైందని ప్రభుత్వం తెలుసాలి. ఒక పవన్ కళ్యాణ్ తప్పుంటే ప్రభుత్వం దానికి సాధన చేసుకునే అవసరం ఉంటుంది. ఇక్కడ దుర్గంచెరు మీకు ఐడియా ఉంది? అవును, దుర్గంచెరులో దాదాపుగా చాలా ఎకరాలు అమ్మేసి అదే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఫ్లాట్ నిర్మించింది. సో కేసీఆర్ మన రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ పై రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత హైడ్రా పెట్టి అన్ని తీసేశారు. సో మీరు అక్కడే దిగలేదు. నేను అదే అంటున్నా, ఇప్పుడు ఇక్కడ ఉన్నది. కానీ నీకు ఒకటి ఏంటంటే వాళ్ళ రాజకీయ అవసరాల కోసం బేకైన వాళ్ళు వదిలేస్తారు. ఒకవేళ పవన్ కళ్యాణ్ ఒకవేళ ఇద్దరు ఏదైనా ఓకే అనుకున్నారు దాన్ని తెరవరు. ఒకవేళ పవన్ కళ్యాణ్ వ్యతిరేకం అయితే దాన్ని బయటికి తీస్తారు. ఇక్కడ ప్రభుత్వాలు కూడా ఒక వ్యక్తిని టార్గెట్ చేసి తీస్తారు. కాకపోతే అక్కడ ఇది ఎందుకు తీయలేదంటే వాళ్ళ అన్నదమ్ములే కావచ్చు వాళ్ళు అయినా కాబట్టి అక్కడ హైడ్రా పోలేదు. సో అది ఎవరు ఆంధ్ర తెలంగాణ అది తెలంగాణ వాళ్ళు తెలంగాణ వాళ్ళే ఆ చెరువులు పూర్తి వాళ్ళు అమ్మితే సో మరి మీరు అతని మీద కేసు వేయాలి కదా, కొనుక్కున్న మీద కేసు వేస్తారు. నష్టం ఇప్పుడు గవర్నమెంట్ స్వాధీనం చేసుకుంటే ఆ డబ్బులు నష్టపోతాడా? నువ్వు చెప్పు, ఒక ఇల్లు కొనుక్కున్నావు చెరువులో, గవర్నమెంట్ పూర్తి చేసి డబ్బు ఇస్తారు, తర్వాత నువ్వు నష్టపోయినావా లేదా? నష్టపోదు. మరి పవన్ కళ్యాణ్ నష్టపోతాడు కదా. సో ఇప్పుడు ఒక విషయం ఏంటంటే అక్కడ వాటర్ ఉన్న చెరువు నువ్వు కొనుక్కుంటప్పుడు నువ్వు ఇంత నటుగా ఉండి నీకు అవగాహన లేకుండా లేక నీకున్న సోల్జర్స్ ద్వారా తెలుసుకోలేదని కొంతమంది అంటూ ఉంటారు. సో అందులో పవన్ కళ్యాణ్ క్లారిటీ పోతే ఇచ్చిన కానీ పూర్తి క్లారిటీ లేదు. అది ఎందుకు కొనుక్కున్నా ఎలా కొనుక్కున్నా కూడా క్లారిటీ ఇస్తే బాగుంటుంది. నమ్మకమైన వ్యక్తి చెప్తాను నమ్మకంగా నీకు ఇస్తా, దాన్ని ఏం కలిపో నీకు తెలియదు. నమ్మకమైన వ్యక్తి ఎవరైనా నమ్మిండొచ్చు కదా. ఇప్పుడు నువ్వు అన్నది వాస్తవమే, కరెక్టే. కానీ ఇక్కడ ఏమొస్తుంది అంటే ఒక అగ్ర హీరో ఇలా తెలుగు రాష్ట్రంలో ఒక మోస్ట్ పవర్ఫుల్ హీరో, ఆ వ్యక్తికి తెలియకుంటదా అనేది ఒక మాట. ఇప్పుడు నార్మల్ వ్యక్తి అంటే మోసపోవచ్చు, ఇంత హై ప్రొఫెషన్ ఉన్న వ్యక్తి అట్లా మోసపోయారు కొంతమంది. జనరల్ గా ఇది ఈసీ ఒకటి తీస్తారు, దాని మించి ఎవరు ఏం చెక్ చేయరు. ఎవరు ఏదైనా ల్యాండ్ కొనాలన్నా ఈసీ అడుగుతాం, ఎవరెవరు ఏమేమి ఉందనేది వాళ్ళ తాతను ఎవరు ఎంక్వైరీ చేయరు జనరల్ గా. సో అట్లా జరిగిండొచ్చు కదా. అది జరుగుండొచ్చు కానీ ఇప్పుడు పూరిస్తారు ఎంక్వైరీ జరిగి ఒకవేళ అది నిజ నిర్ధారణ తెలిసిన తర్వాత ఒకవేళ తప్పిదాలు ఎవరు అనేది ప్రభుత్వం తెలియాల్సిన అవసరం ఉంటుంది. అది చేశారు. హైదరాబాద్ లో ఉన్న చెరువులు ఆల్మోస్ట్ కూడా ఈయన అంటే ఇది ఇప్పుడు ఆయన ఏదో మొన్న అంత గొడవని దాని వల్ల ఇది బయటపడదు, ఇన్ని రోజులు బయట పడలేదు కదా. కాబట్టి ఇంకో రకంగా పోయి ఏదో రకంగా ఆయన బయటపడదు. కానీ బయటపడేదాన్ని నిరూపించుకున్న అవసరం కూడా పవన్ కళ్యాణ్, ఎందుకంటే ఒక రాజకీయ పార్టీ పెట్టిన ఒక ఉప ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి ఆయన మీద వచ్చిన మరకని ఆయన నిర్ధారణ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడే ఆయనకు వాల్యుయేషన్ ఉంటుంది. నిర్ధారణ అంటే ఏది? సామాన్య ప్రజల మీద ఎవరు నిర్ధారణ చేసింది? ఇప్పుడు నీకు దుర్గంచెరువులో 100 మంది ఇల్లు కూలగొట్టారు, వాళ్ళు నిర్ధారణ చేసుకున్నారా? వాళ్ళు చేసుకోలేదన్నా. కానీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని నిజాయితీ పరువుని అట్లా ఇట్లా అనే అభిమానం ఉంటుంది కాబట్టి ప్రజలలో కూడా ఏ విధంగా స్వచ్ఛంగా ఇచ్చారో ఇతను కూడా నేను ఇస్తా అంటున్నాడు కదా. మరి అదే చూడాలి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది. ఒక పవన్ కళ్యాణ్ చెప్పిందని యాక్షన్ చేసి వాళ్ళు అక్కడ భూమి ఎక్కడదనేది ప్రభుత్వంలో లేక వేరే వాళ్ళది అనేది తేలిస్తే అప్పుడు పవన్ కళ్యాణ్ గౌరవం కూడా ఉంటది. అట్లా ఈ రాజకీయ నాయకులు కబ్జాలు ఎందుకు చేస్తారంటారు? ఇటు పోతాం మల్లారెడ్డి రాజేశ్వర రెడ్డి రాజకీయ నాయకులు ఎందుకు కబ్జా చేస్తా అంటే మనం ఈ ఉన్న యువతరం అంతా కూడా సినిమాల మీద పడ్డాం. సినిమా స్టార్ల వల్ల మనకు వచ్చేది లేదు, చచ్చేది వాళ్ళు మన సినిమాలు చూపదు, వాళ్ళు బతుకులేదు, వాళ్ళు మెతుకులేదు హీరోలకు అందరూ. కానీ హీరోల ఫ్యాన్స్ అయ్యడం వల్ల రాజకీయాలు తెలుసుకోలేదు యువతరం అంతా. తాగుబోతులుగా మారినప్పుడు గిట్లా అవుతుంది. రాజకీయ నాయకులు కబ్జా చేస్తారు. ఈయన కాదు, వేల ఎకరాల చెరువులు కబ్జాలు. ఇప్పుడు మల్లారెడ్డి అక్రమంగా చెరువులో ఎన్నో కబ్జాలు ఉన్నాయి. కానీ అయితే తెరువు ఎందుకోరంటే ప్రభుత్వాలకు కావాల్సిన డబ్బులు ఇస్తారు, వాళ్ళ నాయకులతో సెటిల్మెంట్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళు అక్కడ పోరు. కాబట్టి ఇక్కడ తెలంగాణ కావచ్చు ఆంధ్రప్రదేశ్ యువతరం అంతా కూడా అవగాహన ఉండాలి. ఏ నాయకుడు ఎంత దొంగ వీడు ఎవరు అనేది తెలుసుకోవాలి. వీళ్ళంతసేపు సినిమాలు హీరోల వల్ల వచ్చేది లేదు. నువ్వు చెప్తున్నా హీరోల వల్ల ఎవరికి ఉపయోగలేదు వాళ్ళకి తప్ప. హీరోలు దేశ సినీ క్షేత్రమే మార్చారు చాలా మంది, ఇంక్లూడింగ్ విజయ్ కూడా.
మళ్ళీ వాళ్ళకేం తెలియకపోతే జనాలు పిచ్చినా కూడా ఓట్లు అన్న హీరోని అభిమానించే సినిమా తప్పు లేదు. ఎందుకు వేసిర్రు? ఆ ఓట్లే రామారావు ఉన్నప్పుడు ఓట్లు ఎందుకు వేశారు? అక్కడ ఎంజీఆర్ ఉన్నప్పుడు ఓట్లు ఎందుకు వేశారు? ఎందుకు వేశారు జనాలు? చేసి నాలెడ్జ్ లేక అది కానీ నేను అట్లా కాదు సినిమా హీరోలని కాదు, అంటే రాజకీయ 5 సంవత్సరాలు ఒరగదని ఓట్లు వేస్తారా? అందుకోసం కాదు నేను అన్నది. రాజకీయాలు ఇప్పుడు సినిమాల మీద ఎక్కబడ్డారు జనాలు అంటూ, నేను రాజకీయ నాయకులను పట్టించుకోవటం లేదు. యువతరం అంతా కూడా సినిమాలకు పరిమితమైంది కాబట్టి రాజకీయ నాయకులు ఎలాంటి కబ్జా చేస్తున్నాయి, ప్రభుత్వాన్ని నడిపేటప్పుడు కూడా ఎలా సెటిల్మెంట్ చేసుకుంటారని కూడా ప్రొసీజర్ లేదు. వీళ్ళు ఎంతసేపు సినిమాల చుట్టూ తిరుగుతారు అంటే సినిమాలు చుట్టం తప్పు కాదు. అదే అనేది అప్పుడు ఏం చేయాలి గవర్నమెంట్? ఏ రాజకీయ నాయకుడు ఏమి చేస్తా ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేస్తుంది, అది ల్యాండ్ ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అనేది గవర్నమెంట్ నలుగురికి రిజిస్ట్రేషన్ ఎట్లా చేస్తుంది? ఆ లోపం ఎవరిలో ఉంది? అది ఈ సబ్ రిజిస్టర్లు వేస్తారా? ప్రభుత్వమే లోపము. సిస్టమ్ లో కరెక్ట్ గా ఉంటే ఇప్పుడు నువ్వు ఒకటే ఈ సిమ్ నేను వాడతాను, నువ్వు వాడతావు అదే విధంగా వాళ్ళేగా. నేను అదే అంటా, సిస్టమ్ కరెక్ట్ కావాలన్నప్పుడు ఈ యువతరం అంతా రాజకీయాలకు రావాలి. సినిమాల హీరోల ఫ్యాన్స్ తక్కువ కావాలి, హీరోలు అభిమానించడానికి అభిమానించాలి. కానీ రాజకీయాల గురించి, రాష్ట్రాల గురించి, ఇక్కడ ఉన్న సమాజాల గురించి తెలుసుకుంటే అప్పుడు ఈ అవినీతి సిస్టమ్ అనేది కొద్దిగా మెరుగుపడుతుంది. కాకపోతే వీళ్ళు ఎంతసేపు సినిమాల చుట్టూ తిరిగినంత సేపు రాజకీయ నాయకులు పిచ్చోళ్ళని చేస్తా ఉంటారు జనాలు.